హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూశారు కదా, ఇవాళ మన రెసిపీ ఏంటనేది అర్థమైపోయింది కదా. మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కుల్ఫీ బెల్లంతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. దీనికి మనకి క్రీమ్ మిల్క్ అయితేనే బాగుంటుంది. అంటే వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు, అంటే రెడ్ ప్యాకెట్ అయినా పర్లేదు, లేదంటే మామూలుగా గేదె పాలైనా ఆవు పాలైనా వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకుని మిల్క్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ జార్లోకి జీడిపప్పు వేసుకోవాలి, తర్వాత వచ్చేసి బాదం పప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్లేవర్ కోసం మనం యాలకులను కూడా వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం బాగా మిక్సీ పట్టేసుకోవాలి, బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము, ఆ విధంగా మనం చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనకి ఇక్కడ మిల్క్ బాగా బాయిల్ అయిపోవాలి, అంటే బాగా మరిగించుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ రెసిపీ కూడా. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఇప్పుడు వచ్చేసి మనకి పాలు బాగా మరిగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పప్పు, జీడిపప్పు, అదేవిధంగా యాలకులు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆ లంప్స్ అనేవి అసలు ఫామ్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. రెసిపీ వచ్చేసి బాగా సాఫ్ట్గా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, తర్వాత ఒక గిన్నెలోకి మనం కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి. కార్న్ఫ్లోర్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాము. 1 స్పూన్ కార్న్ఫ్లోర్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా వాటరీగా ఒక లిక్విడ్ లాగా తయారు చేసేసుకొని, మనం ఆల్రెడీ ఇక్కడ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నటువంటి మిల్క్ ఉంది కదా, అందులోకి ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్ని వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి కుల్ఫీ అంటే ఇష్టమో కూడా నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వీట్ రెసిపీస్ ఉన్నాయి, నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి, బ్యూటీకి సంబంధించి ఉన్నాయి, అన్నీ చూడండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అలాగా పొంగు అనేది వస్తుంది కదా, అప్పుడు మనం బాగా కలుపుకుంటూనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ రెసిపీ కూడా. మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసి కుల్ఫీ తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్వీట్నెస్ కోసం మనం ఇక్కడ బెల్లం అనేది పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ బెల్లంని పౌడర్ చేసి తీసుకున్నాము. పౌడర్ చేసుకుంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది పాలల్లో. మనం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే రెసిపీ కూడా ఉంది, ఆ రెసిపీ ఖచ్చితంగా చూడండి. మీకు నేను ఈ వీడియోకి ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఓపెన్ చేశారంటే ఆ ప్లేలిస్ట్ని మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఓపెన్ అవుతాయి. చాలా బాగుంటాయి రెసిపీస్, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్కుగా మనకి తయారైపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మనకి బాగా కూల్ అయిపోవాలి, అస్సలు హీట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు మన కుల్ఫీ మౌల్డ్స్లోకి ఈ పేస్ట్ అంతటిని మనం తయారు చేసుకున్నటువంటిది వేసేసుకోవాలి. చక్కగా మనకి ఇక్కడ 8 మౌల్డ్స్ ఉన్నాయి. మనం 1/2 లీటర్ మిల్క్ తీసుకుని చేసాం కదా, ఈ 1/2 లీటర్ మిల్క్ది మనకి 8 మౌల్డ్స్కి సరిపోతుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన ఛానల్లో బాదం పాలు ఎలా తయారు చేయాలో అని వీడియో కూడా ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బాగా క్లోజ్ చేసేసుకుని ఈ మౌల్డ్స్ అన్నిటిని బాగా క్లోజ్ చేసేసుకోండి లిడ్ తోటి. తర్వాత వచ్చేసి దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 8 అవర్స్ పాటు కదిలించకుండా ఉంటే మనకి ఆ బాగా మౌల్డ్స్ అనేవి గట్టి పడతాయి, అంటే మనకి పర్ఫెక్ట్గా కుల్ఫీ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది 8 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. అంటే కొంచెం వాటర్ తోటి అలా 5 సెకండ్స్ దాన్ని డీమౌల్డ్ చేసేసుకుంటే మనకి ఈజీగా అలాగా ఊడి వచ్చేస్తాయి. చక్కగా బాగుంటాయి, ఒక్కటి కూడా మనకి చెడిపోకుండా వస్తుంది, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి ఇక్కడ 8 మౌల్డ్స్ మనం తయారు చేసుకున్నాం. మీరు ఇదే విధంగా మీరు గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చు కుల్ఫీ మౌల్డ్ లేకపోతే. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి కుల్ఫీ అనేది తయారైపోయింది. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి. మనం బెల్లంతో తయారు చేసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకున్నాము.
అసలే సమ్మర్ వచ్చేసింది. చాలా కూల్‌గా తినాలనిపిస్తుంది కదా! ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. 50 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.